తెల్లబట్ట అనగానే భయపడుతున్నారా? అసలు తెల్లబట్ట అంటే ఏంటి? ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? ఎప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి? టీనేజ్ పిల్లల్లో సాధారణంగా వైట్ డిశ్చార్జ్ అని వస్తుంటారు. అది పీరియడ్స్ కంటే ముందు కొంత జిగురు లాంటి తెల్ల పదార్థం వస్తుంటుంది. అది నార్మల్ ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటాము. ఒకవేళ అదే వైట్ డిశ్చార్జ్ కనుక మీకు తెల్లగా పగిలిపోయిన పెరుగులా లేదా ఆకుపచ్చ రంగులో కానీ లేదా ఎల్లో రంగులో కానీ దురదతో పాటు వచ్చినట్టయితే అది మనము పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటాం. ఈ పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అనేది మనకు ఇన్ఫెక్షన్ సూచిస్తుంది. దాని నుంచి మనం కాపాడుకోవాలి అని అనుకుంటే పర్టికులర్ టీనేజర్స్ ఏంటి అంటే వాళ్ళ జెనిటల్ ఏరియాని శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఇన్ఫెక్టెడ్ ఏరియాస్లో టాయిలెట్స్ ఉపయోగించకూడదు. ఒకవేళ కనుక ఉపయోగించుకున్నా కూడా వెంటనే ప్రాపర్గా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలాగే వారు వాడుకునే శానిటరీ నాప్కిన్స్ అవి కూడా మాటిమాటికి మార్చుకోవడం ఒకటి. తర్వాత యూరిన్ అనేది ఆపుకోకుండా బ్లాడర్ ఎంటీ అనేది కూడా ఫ్రీక్వెంట్గా పర్టికులర్లీ పీరియడ్స్ టైంలో చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇలా క్లాత్ వాడుకున్నట్టయితే వాటిని శుభ్రంగా సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ కాస్త వాటర్లో డెటాల్ వేసి సన్లైట్లో కనుక మనం ఆరేసుకుని వాడుకున్నట్టయితే కూడా అవి బాగానే ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఈ లక్షణాలు కలిగినటువంటి వైట్ డిశ్చార్జ్ వస్తుందో అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి ఉండాలి.